హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. దేవుజీ లొంగుబాటు, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి లొంగిపోయిన నలుగురు కీలక అగ్రనేతలు. అంతిమ దశలో మావోయిజం, మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ 40 ఏళ్ల విప్లవోద్యమ చరిత్రకు చరమగీతం. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. తెలంగాణ ఎస్బీ ఆధీనంలో మావోయిస్టు అగ్రనేత 46 మందితో లొంగుబాటుకు రంగం సిద్ధం. అజ్ఞాతంలో ఉన్న 11 మంది మావోయిస్టుల కోసం వెయిటింగ్. సమాచారం గోప్యంగా ఉంచుతున్న తెలంగాణ పోలీసులు. నడవలేని స్థితిలో గణపతి, ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స. 4 రోజుల్లో గణపతి సరెండర్. రాజకీయాల్లోకి వస్తా, ప్రజా సమస్యలపై పోరాడతా, దేవుజీ ప్రకటన. మావోయిస్టు ఉద్యమం చావదు, మళ్లీ పుట్టుకొస్తుంది రాజిరెడ్డి. ఆర్టీసీ జోలికొస్తే ఉద్యమిస్తాం, కాంగ్రెస్కు మద్దతిచ్చినా మేము కార్మికుల పక్షమే. ఎమ్మెల్యే కూనమనేని. ఇందిరా పార్క్ వద్ద ఆర్టీసీ కార్మికుల భిక్షాటన. 1000 కోట్ల వేటపై బీజేపీ మాట్లాడదా? రేవంత్ ఓపెన్గా చెప్తున్న ఈడీ చూడదేం? కేంద్రం నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా? ఎన్ని వేల కోట్లు దోచుకొని ఉంటే గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తాడంటాడు. అది తెలంగాణ ప్రజల కష్టార్జితం కాదా? గతంలో ఆర్ఆర్ ట్యాక్స్ అన్న ప్రధాని ఇప్పటిదాకా తీసుకున్న చర్యలేందో చెప్పాలే. కాంగ్రెస్ అవినీతికి రక్షణ కవచంగా బీజేపీ. కేసులు, జైళ్లతో భయపెట్టాలని రేవంత్ విఫలయత్నం. ఆయనే జైలుకు పోయే టైం వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ కూనీ చేస్తుంటే డీజీపీ శివధర్ రెడ్డి కాకి బుక్ ఏం చేస్తున్నది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. జైల్లో బాల్కా సుమన్ నేతలకు పరామర్శ. మూసీ బఫర్పై దాగుడు మూతలు. 50 మీటర్లలో సీఎల్ మోడల్ సాధ్యమా? ప్రజా వ్యతిరేకతను జడిసి మసిపూసేందుకు తంట్లాట. 50 మీటర్లకే పరిమితమంటూ అధికారుల ప్రెస్ మీట్లు. మరి ఎక్స్ప్రెస్ వే, హోటళ్లు, వినోద కేంద్రాలు కట్టేదెలా? సర్కార్ చెప్తున్న దానికి చేతలకు మధ్య కుదరని పొంతన. దశల వారీగా కిలోమీటర్లకు విస్తరించనున్న భూసేకరణ. సామాన్యులను రోడ్డుకీడ్చి గాంధీ విగ్రహమా? మూసీ ఒడ్డున విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ప్రజల్ని అవస్థ పెట్టడం గాంధీయిజానికి వ్యతిరేకం. గాంధీ బతికి ఉన్న ఇలాంటి పనులు వద్దనేవాడు. మహాత్ముడి మునిమనుడు తుషార్ గాంధీ అభ్యంతరం. ఇది రియల్ ఎస్టేట్ సర్కార్. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజా వంచన పాలన. గాంధీ విగ్రహం కోసం 500 కుటుంబాలను రోడ్డుల పడేయాలనుకోవడం దుర్మార్గం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం.